నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. ఆదరణ కోల్పోతున్న పెసలు, దేశంలో గణనీయమైన పెసల ఉత్పత్తి, ప్రారంభమైన కందుల సీజన్ మరియు విస్తృతంగా పెరిగిన సిరిసెనగ సేద్యం దృష్టిలో పెట్టుకుని పప్పు మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు. మరో 2 నెలల తర్వాత రబీ సీజన్ కొత్త పెసలు, ఏప్రిల్ నుండి యాసంగి పెసల సేద్యం ప్రారంభయ్యే అంచనాతో స్టాకిస్టులు తమ నిల్వ సరుకు విక్రయించేందుకు తొందరపడుతున్నారు. రైతులు కూడా సరుకు నిల్వ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎందుకనగా దేశవ్యాప్తంగా సంతృప్తికరమైన వర్షాలు కురిసినందున ఆకుకూరలు సరఫరా ఉధృతమవుతున్నది. ఇలాంటి పరిస్థితులలో పప్పు అమ్మకాలు నామమాత్రంగా ఉండగలవు. రాజస్థాన్లోని నాగోర్, మెడతా ప్రాంతాలలో పాలిష్ పెసలు కొత్త సరుకు 90-10 కండిషన్ సరుకు చెన్నై డెలివరీ 9,050. మహారాష్ట్ర మిల్లు రకం పెసలు 7,600 నుండి 7,650. 80-20 కండిషన్ సరుకు 8,500 నుండి 8,550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్థాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు 30 నుండి 35,000 బస్తాల పెసలు రాబడి అవుతున్నాయి. ఇందులో నాగోర్లో 8 నుండి 10,000 బస్తాలు, 7,000 నుండి 7,750 మరియు 300 నుండి 400 బస్తాల మిటుకులు 3,800 నుండి 4,400. కిషన్గఢ్, మెడతా ప్రాంతాలలో 2,500 నుండి 3,000 బస్తాలు, జోధ్పూర్లో 2,000 బస్తాల పెసల రాబడిపై డ్యామేజ్ సరుకు 5,000 నుండి 6,000, నాణ్యమైన సరుకు 7,000 నుండి 7,250 మరియు 1,500 నుండి 2,000 బస్తాల మిటుకులు రాబడిపై నాసిరకం సరుకు 3,800 నుండి 4,700. జైపూర్లో మోగర్ పెసలు 9,400, పప్పు 8,000 నుండి 9,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. జోధ్పూర్లో 6,000 నుండి 7,300, మోగర్ పెసలు 9,500 నుండి 9,600, 150 నుండి 200 బస్తాల మిటుకులు రాబడి కాగా నాసిరకం సరుకు 3,800 నుండి 4,800. జైపూర్లో పెసలు 6,900 నుండి 7,400, పప్పు 8,600 నుండి 9,400 మరియు ఢిల్లీలో రాజస్థాన్ పెసలు 4,850 నుండి 4,900, పప్పు బెంగళూరు డెలివరీ 10,200 నుండి 10,400. రాజస్థాన్ సరుకు 9,600 నుండి 9,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని గదగ్, దావణగెరె, యాద్గిర్, సేడెం, కల్బుర్గి, బీదర్ ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి 8 నుండి 9,000 బస్తాల పెసల రాబడిపై డ్యామేజ్ సరుకు 6,100 నుండి 6,500, నాణ్యమైన సరుకు 6,800 నుండి 7,100. పాలిష్ పెసలు డ్యామేజ్ సరుకు 6,700 నుండి 7,000. నాణ్యమైన 90-10 కండిషన్ సరుకు 8,000 నుండి 8,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని లాతూర్, సోలాపూర్, బీడ్, ఉస్మానాబాద్ ప్రాంతాల స్థానిక మార్కెట్లో పెసలు 7,200 నుండి 8,400. అకోలాలో మిల్లు రకం సరుకు 6,500 నుండి 7,700. పాలిష్ సరుకు 8,000 నుండి 8,700. రాజ్కోట్లో 800 బస్తాలు 7,000 నుండి 8,000 మరియు తెలంగాణలోని తాండూరులో 6,000 నుండి 7,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.